పేరు గణేష్ కదా? అవును సార్. ఏం పని చేస్తాను సార్ నేను వ్యవసాయం చేస్తే డ్రైవింగ్ ఆటో డ్రైవింగ్ చేస్తాను. వ్యవసాయం ఊళ్ళో అంటే నాకు సొంతం పొలం ఏం లేదు, కూలి పనికి పోతా అంతే. కూలి పని కూలి పనికి పోతా, ఆటో ఊరుకొని నడుపుకుంటా. కాదు, నువ్వు మెసేజ్ పెట్టినందుకు ఎక్కువ కొట్టినరు అనేది వినిపిస్తా ఉంది. నువ్వేమైనా గలీజ్గా పెట్టినావా మెసేజ్? ఏం లేదు సార్, నన్ను మా అమ్మ వాళ్ళని మా అక్కలు నా భార్యని ఎట్లా అన్నారో నేను ఉడకంగా అదే విధంగా అంటే మీరు ఊకుంటారా అని పెట్టినావా? అని పెట్టినావా? అని పెట్టలే అని అంటే ఊకుంటారా అని పెట్టినావు అని పెట్టిన అంతే. గలీగా తిట్టలేదు, ఒక మాట అనలేదు. అంటే మీరు ఊకుంటారా, మీరు ముందుకే జర పెద్దోళ్ళు, అసలు మీకు ఏమైనా న్యాయమా, మీకు పద్ధత అని నేను అడిగితే ఇంకా ఇదే దాంట్లో నన్ను పట్టుకొని అందరూ రా లంజడక, ఇప్పుడు ఏమంటావు రా లంజడక, మేము డివోర్స్ అంటాం, ఇప్పుడు అందరూ రా లంజడక. అంతా ఉన్నారు కదా నీ మీద దాడి చేసిన వాళ్ళు. గతంలో వాళ్ళు ఏమైనా పని చెప్తే నువ్వు వినలేదా? ఏం లేదు సార్. నీకు ఎప్పుడైనా ఈ పని ఆ పని ఏదైనా పని చెప్పిర్రా వాళ్ళు? హైదరాబాద్లో వాళ్ళకు బాలాపూర్లో వాటర్ ప్లాంట్ ఉంది. ఆ వాటర్ ప్లాంట్ దగ్గర నేను పని చేసిన, వాళ్ళ దగ్గర ఇంకా నమ్మకంగా మంచిగా పని చేసిన. అసలు పగ అనేదే లేదు, మంచిగా ఉంటాడు. అసలు ఎందుకు ఏమంటున్నా అంటే వాళ్ళు ఏమైనా పని చెప్తే నువ్వు చేయకపోతే పగ పెట్టుకున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. లేదు సార్, అట్లా పనికి ఏం లేదు. డైరెక్ట్ వీళ్ళ గురించే. నీ మీద అసలు నీ మీద దాడి చేసిన వాళ్ళ 2-3 ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పు. ఫస్ట్ ఎస్ మధు, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, పల్లె పవన్, శ్రీకాంత్ రెడ్డి, నరేష్, వీళ్ళందరూ సార్. ఇప్పుడు ఏంది మీకు ఏం న్యాయం కావాలి, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు, మీ డిమాండ్ ఏంది? ఏం లేదు సార్, మాలా ఇప్పుడు కులం అనేది ఎవరికి ఉండదు, మాకని కాదు. ఇప్పుడు మా బిడ్డ పోయిందని కాదు, కులం అనేది ఎవరికి అందరినీ మనుషుల్లాగా చూడాలి, మంచిగా చూడాలి. ఇంకోటి మిమ్మల్ని ఎందుకు 100 రూపాయలు అడిగినారు? అందరిని అడిగినరా, మిమ్మల్ని అడిగినరా? అదే అయితే మాకు తెలియదు సార్. అసలు ఒకవేళ అడిగితే అది అయితే మాకు చెప్పలేము. మమ్మల్ని అడిగితే మేము టికెట్ అని ఇవ్వండి, టోకెన్ అని ఇవ్వండి అంటే అవి లేవు కథ, మీరు అయితే 100 రూపాయలు అయితే ఇవ్వాలి. ఏం చెప్తాం, మీ ఫైనల్ డిమాండ్ ఏంది? మీకు ఏం న్యాయం కావాలి? మా పాపకైతే న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే సార్. ఎవరికి వాడాలి చెప్తావా? ముఖ్యంగా అయితే ఎస్ మధు సార్, నా పాప నువ్వు వాడే తన్నిండి సార్. ఎస్ మధు రెడ్డి.